ఈరోజు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన దక్షిణాఫ్రికా ఉప అధ్యక్షుడు పాలస్ మషటైల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరుపక్షాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజా నరసింహ, సిఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన మరోసారి యోగా ద్వారా రికార్డులు సృష్టిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణానది బైపాస్ రహదారిపై యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా సాంప్రదాయ వైద్య విధానాలు ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని తన కోరికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సమాజమే తమ లక్ష్యం అని వివరించారు. అనంతరం యోగాంధ్ర పాటను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రైవేట్ వాళ్ళు వచ్చేసారు. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. అశోక్ కుమార్ ఇక్కడే ఉన్నాడు. ఆయనే చేశాడు. పర్సనల్ గా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశాడు. గవర్నమెంట్ కూడా కాదు. కాన్సెప్ట్ యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్ళీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా.
తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అన్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పారు. కానీ జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ద ప్రెస్లో ఆయన కామెంట్స్ చేశారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం? దాని ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 में भी आप बहुत करे. మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందంటే మాట అన్నారు నేను. ఆయన ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియా జీడిపి. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది ఇంత కష్టపడి. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాగిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లలిత ఆసుపత్రి ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకువస్తున్నామని సీఎం వెల్లడించారు. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కార్డియోవాస్కులర్ తర్వాత స్ట్రోక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుగా కూడా డాక్టర్ విజయ గారు విశేషమైన సేవలు అందించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నారు. దాదాపు 18 కోట్లు ఖర్చు పెట్టి సౌత్ ఇండియాలోనే అత్యాధునిక ఎంఆర్ఐ మిషన్ ని ఇక లలిత హాస్పిటల్లో స్థాపించారు. వర్గాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు. ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. అంటే ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఉండే నాలెడ్జ్ని బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి
మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. రెండోది, ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి, ఒక విధంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. అప్పటి వరకు ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తానని ఆయన వెల్లడించారు. ఎక్కడి నుంచి పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్ తెలిపారు. నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేవలం నోటి మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయడానికి, వారికి అర్థమయ్యేలా సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. అంతా ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు. ఇంకో విషయం చెప్పాలి, చిన్న ఎగ్జాంపుల్. గ్రూప్ 1 పెట్టారండి వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో. గ్రూప్ 1 ఒకటి చేశారు. అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పొజిషన్లో పాపం అభ్యర్థులు అనాలో సెలెక్టెడ్ లిస్ట్ ఉన్నారో ఏమనాలో అర్థం కావట్లేదు. ఆఖరికి వాళ్ళ మీద ఏ ఆరోపణలు అండి? డ్రైవర్ల చేత, కండక్టర్ల చేత కూడా దిద్దించారు అన్నది ఆరోపణలు. ఆటో డ్రైవర్ల చేత కూడా. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు డిఎస్పీల కింద ట్రైనింగ్ అయ్యారు, ఆర్డీఓలు అయ్యారు మొన్నటి వరకు. వాళ్ళందరూ ఈరోజు అగమ్య గోచరం. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కరిని చూపించండి అలాగా సెలెక్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నామండి అనుకున్న వాళ్ళని. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకి జవాబుదారీతనం, మేము ప్రజలకి జవాబు చెప్పాలి. ఈరోజు మేము అనుకున్నది అనుకున్నట్టుగా మేము చేయటానికి, ప్రజలకు మంచి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నోటుకు వచ్చినట్టు రాస్తాము, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, ఎలా పడితే అలా మాట్లాడతామన్నా మేము ఒకటి సమాధానము చెప్తాం. దానికి తగినట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము సమాధానము చెప్తాం. అదేవిధంగా అంతకు మించి జనాలను ఇబ్బంది పెట్టే దృష్టిలో కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి చిన్న రప్చర్ అయింది కదా, యాజ్ టీజ్గా ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే 16,000 కుటుంబాలు రోడ్డుకి ఎక్కేస్తాయి అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 1 సంవత్సరం అయిపోతుంది వాళ్ళకి ఉద్యోగ సర్వీస్, 1 సంవత్సరం అయిపోతుంది ఈరోజు. కాబట్టి నేను కూడా మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి లాంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏ పరిస్థితుల్లో సెలక్షన్ జరుగుతుందో కూడా నాకు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండింగుల్లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 750 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 13 సంపూర్ణ వంతెనలను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 439 కోట్లతో 400 కిలోమీటర్ల మేర గోదావరి పుష్కరాల పనులు చేపట్టామన్నారు. 39 కోట్లు ఎస్టిమేషన్స్ కూడా ఇచ్చాము. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఫైనాన్స్ క్లియర్ అయిపోతే అది కూడా మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 926 కోట్లతో మొత్తం ఎక్కడైనా కానీ కూడా అక్కడ సాయిల్ కండిషన్ బట్టి, ఆ ప్రాంత నేచర్ను బట్టి 430 కోట్లతో సీసీ రోడ్లను, 926 కోట్లతో 430 మీటర్ల సీసీ రోడ్లను అక్కడ కూడా వేయాలి. గ్రామాల్లోనే కూడా
ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నాము. అదేవిధంగా కాలువగట్ల వెంట ఉన్న 540 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి 757 కోట్ల రూపాయలు మంజూరు చేసడానికి కూడా డిపిఆర్లను కూడా రెడీ చేసుకున్నాము. అసంపూర్తిగా నిలిచినటువంటి 13 బ్రిడ్జెస్కు గాను 85.68 కోట్లు, అదేవిధంగా ప్రమాదకర పరిస్థితులు ఉన్నటువంటి బ్రిడ్జెస్కు 124 వంతెనలు ఉన్నాయి. వాటికి కూడా 1480 కోట్ల రూపాయలు ఈరోజు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నాయని, తాను ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతానంటూ వస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదొక సినిమా స్క్రిప్ట్ లాంటిదని, బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుందని సెటైర్లు వేశారు. తన పరిధి చిన్నదని, తాను తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు. బాగా ఆయన ఇమేజ్ పెంచడానికి ఒక ప్రయత్నం బాగా జరుగుతుంది. మీదే సార్? ఎస్, నాకున్న సమాచారం ప్రకారం నార్త్ ఇండియాలో పెద్ద సోర్స్ కూడా, చాలా పెద్ద సోర్స్ అది. సో దట్స్ వాట్ ఐమ్ మై క్వశ్చన్ ఇస్ దట్. సో దీని వెనుక ప్రయత్నంలో వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి కుట్ర లేదు సార్. నార్త్ ఇండియాలో అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఎలక్షన్స్లో. సో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, ఇంకెవరు ఉంటారో తెలియదు. అప్పుడు కేటీఆర్ గారు రోల్ ఇక్కడ ఉండదు. సో హీల్ గో టు ద సెంటర్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ హీ వాంట్స్, అంటే మీకున్న ట్రాక్ రికార్డ్, ఐటీ మినిస్టర్ కానీ యాజ్ అ వెరీ ఎలక్వెంట్ స్పీకర్, ఇవన్నీ మీకు ఒక నేషనల్ అసెట్గా అన్ని పార్టీలకు, మీ పార్టీ కూడా కలిసి వస్తుంది. సో ఇందులో భాగంగానే మీరు పార్లమెంట్కి వెళ్తారు, అక్కడ ఐటీ మినిస్టర్ కానీ ఇంకా సమ్ యూనియన్ మినిస్టర్లో ఒక పెద్ద రోల్ తీసుకోబోతున్నారు అనేది. అందులో భాగంగానే మిమ్మల్ని నార్త్ ఇండియాలో బాగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది నాకున్న సమాచారం సార్. చాలా పెద్ద సోర్స్ ఇది. సో దీనికి ఏమైనా నిజంగా మీరు ఏమంటారు? ఉంటే నిజం చెప్పండి. నిజమే చెప్తాను, నిజం తప్ప అబద్ధం చెప్పను. మీరు భగవద్గీత ఉంటే తెచ్చిపెట్టండి అనుకుంటారు. రవికాంత్ రెడ్డి గారి సోర్స్ ఎవరో నాకు తెలియదు, బట్ ఆ సోర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తే బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుంది. అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి, నేను పార్లమెంట్ పోటీ చేసినా, గెలిచిన తర్వాత నేను కేంద్ర మంత్రి అయిపోయినా. ఇంతకంటే ఇమాజినేటివ్ స్క్రిప్ట్ ఎవరు రాయలేరు. ప్రయత్నం కాబట్టి ఆ మిత్రుడిని మంచి సినిమా స్క్రిప్ట్ తయారు చేయమనండి, మీరు ప్రొడ్యూస్ చేయండి. ఎవరైనా హీరో కూడా, మీ జర్నలిస్ట్ ఎవరైనా మంచి వాళ్ళని చూసి పెడదాము, సూపర్ హిట్ అవుతుంది. అంటే మీరు సెంటర్ పోయే ప్రయత్నం ఏం లేదా సార్? అంటే ఆలోచన కూడా లేదా సార్? మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్ర వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఒకవేళ కోమటిరెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి చట్టం తెస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని సవాల్ చేశారు. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు, అడ్డగోలు మాటలు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏదో జరిగినప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దానికి ఆంధ్రలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇయ్యము, దానికి కావాలన్నట్టు చట్టం తెస్తా. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం. ఢిల్లీ మాలవీయ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగిన ఘటనలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి పలువురిని కాపాడగా మరికొంతమంది చిక్కుకుని ఉంటారని సమాచారం. హౌస్ రాణి ప్రాంతంలో ఉదయం రెస్టారెంట్ బేస్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి చికిత్స నిమిత్తం 50,000 ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రభుత్వం నియంత్రణలోని అతిపెద్ద రీటైల్ బ్యాంకింగ్ సంస్థ స్పేర్ బ్యాంకుతో కీలక చర్చలు జరిపారు. మాస్కోలో స్పేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యోఫ్యోమ్తో భేటీ అయిన లోకేష్ భారత్లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ స్పేర్ బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగా చాట్ LLMను భారత్ బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రీటైల్ రంగాలకు విస్తరించాలని కోరారు. పాశ్చాత్య ప్లాట్ఫామ్లను ఇది ఒక సురక్షితమైనదని, ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తాఫర్ చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు వేదికపై నుంచి డీకే ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. రాజ్యాంగం మినీ బుక్ను చేతబట్టి డీకే ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లోని క్లౌజ్ హౌస్లో జరిగిన ఈ వేడుకను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, వీడి సతీశన్, సుఖ్వీందర్ సింగ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర ఏఐసీసీ నేతలు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ನಾನು ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿಯದೆ ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಜ್ಜರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ನೀಡುವ ಮುಖಾಂತರ ಮಾನ್ಯ ರಾಜ್ಯಪಾಲರು ಅಭಿನಂದಿಸಲಿದ್ದಾರೆ. ಚಪ್ಪಾಳೆಯೊಂದಿಗೆ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి కోసం 10,000 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీనివల్ల విమానయాన సంస్థలకు భారీ ప్రయోజనాలు సమకూరుతుందని తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ మద్దతును అందించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్లు మించని బడ్జెట్ మద్దతును ఆమోదించింది. ఈ బడ్జెట్ మద్దతు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ద్వారా వడ్డీ లేని అడ్వాన్స్ల రూపంలో ఉంటుంది. ఈ నిర్ణయం విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, ఎంఆర్ఓలు, ట్రావెల్ ఏజెన్సీలు, ఆతిథ్య లాజిస్టిక్స్ రంగాలలో ఉపాధి రక్షణకు తోడ్పాటు అందిస్తాయని మంత్రిత్వ శాఖ ప్రకటించారు. అలాగే వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులు రాకపోకలను సులభతరం చేస్తుందన్నారు. लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हेवी ट्रक्स और बसेस, उनको रिप्लेस करने का
पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया है। तीसरा फैसला है उड़ीसा में कोस्टल हाईवे, पूरे कोस्ट में जो इसका फेज 1 आज अप्रूव हुआ है, रामेश्वर से कोणार्क से लेके पारादीप तक, यानी उड़ीसा के सदर्न टिप से लेके करीब आपके सेंटर तक आ जाएगा, पारादीप तक। फिर बिहार का बहुत एक इम्पोर्टेंट हाईवे का प्रोजेक्ट अप्रूव हुआ है, खगड़िया से पूर्णिया के बीच में 4 लेनिंग NH31 और 231 के सेक्शंस का है ये। पांचवा फैसला लिया गया है, तेलंगाना में 2 बड़े हाईवे हैं जो वारंगल के साइड में है, उनका 4 लेनिंग का फैसला लिया गया। और छठा फैसला लिया गया मध्य प्रदेश में खरगांव, ये अपने నైరుతి రుతుపవనాలు రాబోయే 24 గంటల్లో కేరళంలోకి ప్రవేశిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతంలోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి. గురువారం నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణం శాఖ వెల్లడించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.